వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆందోళనకు దిగారు రైతులు. వర్షాలకు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనాలని అడిగితే అధికారులు తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు రైతులు. పంట నష్టపోయిన వారికి పరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. పదిహేడు రోజులు వడ్లు ఆపాడు. కాంట అయిన తర్వాత కూడా మళ్ళీ తెల్లారేసుకుపోయాడు. కాంట అయిన తర్వాత కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టి లారీ ఇక్కడ కావాలని వేరేటోళ్ళకి పెట్టి వేరేటోళ్ళకి పెట్టి వేసుకొని పోయాడు. మళ్ళీ తెల్లారి మేము వెళ్ళి పెడితే మళ్ళీ వచ్చి మాకు చేసింది 17 రోజులకు. ఎంత మొలక పైన కూడా 41 చొప్పున భార్య కాంట పెట్టుకున్నాడు. ఆడికి పోయినాక 42 అయితే తీస్తానంటాను, లేకపోతే తీస్తలేదు అంటాను. అంటే 43 అన్నాడు. 43 ఎట్లుంటుంది, 42 కన్నా కట్ చేసుకోమని మేము అన్నాం. నీకు మాకు చేసుకున్నాడు. మరి అది ఇంకా పట్టి చేయించలే, ఇంకా పట్టి కూడా కాదు. ఆదివారం వడ్లు కోసం ఇక్కడ సోమవారం మంగళవారం విన్నాయి. బుధవారం మ్యాచర్ చూసిండ్రు. మ్యాచర్ చూసి 21 వచ్చింది. 2 రోజులు ఆయన ఇస్తాం అన్నారు. మళ్ళీ తెల్లారి పెడుతూ మళ్ళీ భారతం లేదన్నారు. అది నైట్ వానపడ్డది. వానపడి 1 ఎకరం వాటిని మొత్తం కొట్టుకుపోయి కింద ఆడ పెట్టినాయి. 60-70 వేలు పెట్టుబడి పెట్టినాయి ఎకరన్నరకు. ఇప్పుడు నాకు అంతా కూడా 50 లక్షలు తట్టలేవు. నా పరిస్థితి అధికారులు వచ్చి ఎవరు దీన్ని పట్టుకునలేరు. ఇప్పుడు ఇమ్మరు వచ్చి ఇప్పుడు చూసిపోతాడు. మనబోలాడ ఇక్కడ దాకపేటలో కౌలు చేసిన మ్యాచర్ వచ్చినాయి. బత్తాలు ఏమంటే బత్తాలు ఉన్నాయి, అయిపోయినాక ఇస్తా అంటారు. ఇక అంతలో వాన వచ్చింది, తడిచినాయి. 5 రోజుల కింద మ్యాచర్ వచ్చింది. బస్తాలు ఇచ్చిన బత్తాలు పోయినాక ఇస్తామని ఇస్తలేరు. బత్తాలు పర్దా ఇయ్యలే. పర్దాలు అయిపోయినాయి అంటారు, మరి పర్దాలు